ఎక్కడైనా ఒక పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనో ర్యాలీనో నిర్వహిస్తే ఖచ్చితంగా ఆ పార్టీ అధినేత ఏదో ఒక దగ్గర తాను కూడా ఆందోళనలో పాల్గొంటారు. కానీ వైసీపీలో మాత్రం ఆ సిచ్యువేషన్ లేదు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోడ్డెక్కని వైసీపీ నేతలు కూడా ఎండల్లో నిరసన ర్యాలీలు సంతకాల సేకరణ చేస్తూ ఉంటే పార్టీ అధినేతేమో ప్యాలెస్లో కూల్ అవుతున్నారు. నాయకులు కార్యకర్తలేమో రోడ్డుపై సెగలు కక్కుతున్నారు. మరి వైసీపీలో ఎందుకు ఈ పరిస్థితి? పార్టీ నాయకులను కార్యకర్తలను ముందుండి నడిపించాల్సిన బాధ్యత అధినేతకు లేదా? నాయకుడంటే ముందుండి నడిపించాలి. పైగా ప్రతిపక్షంలో నాయకుడు ముందుంటేనే కార్యకర్తలు వెనుక నడుస్తారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్. ఒకవైపు పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు రోడ్లపైకొచ్చి భారీ ర్యాలీలు సంతకాల సేకరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఇటీవలే జైలు నుంచి విడుదలైన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా గన్నవరంలో ర్యాలీ నిర్వహించారు. బందర్లో పేర్ని కిట్టు, అవనిగడ్లో సింహాద్రి రమేష్, విజయవాడలో దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, కైకలూరులో దూలం నాగేశ్వరరావు వంటి పలువురు నేతలు భారీ ర్యాలీలు నిర్వహించారు. కానీ ఇదేం విచిత్రం, ఈ ర్యాలీలన్నీ పక్కనే తాడేపల్లి ప్యాలెస్ కు కొన్ని కిలోమీటర్ల దూరంలోనే జరుగుతున్న పార్టీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్ మాత్రం ఎక్కడా ర్యాలీల్లో పాల్గొనలేదు. కనీసం కాలు కూడా బయటపెట్టలేదు. పిలుపునిచ్చి ప్యాలెస్కే పరిమితమయ్యారు. నాయకుడు ముందుండి నడిపించాల్సిన సమయంలో ఇంట్లో కూర్చోవడం ఏంటని వైసీపీ నేతలు కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. కాగా ఈ నెల 11న ఈ ర్యాలీలు నిర్వహించాలని ముందు పిలుపునిచ్చినప్పటికీ ఆ తర్వాత ర్యాలీలను 12న నిర్వహించాలని నిర్ణయించారు. అయితే విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సమ్మిట్ జరగడానికి 2 రోజుల ముందు ఇలా చేస్తే రాష్ట్రంలో ప్రభుత్వంపై నిరసన ఉందని పారిశ్రామికవేత్తలకు తెలియజేసేందుకే వైసీపీ ఇటువంటి ఎత్తుగడకు పాల్పడిందని పలువురు భావిస్తున్నారు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు నిర్వహించినప్పటికీ మరికొన్ని నియోజకవర్గాల్లో మాత్రం స్పందన కనిపించలేదు.